వశిష్ఠుడు ఇలా కొనసాగించాడు. ఓ మహారాజా, కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసెపూలతో పూజిస్తారో వాళ్లకి చాంద్రాయణ ఫలం కలుగుతుంది. గరికతోనూ కుశలతోనూ పూజించేవాళ్లు పాప విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్లు మోక్షాన్ని పొందుతారు. కార్తీక స్నానాచరణమును చేసి విష్ణు సన్నిధిన దీపమాలికను ఉంచేవాళ్లు, వైకుంఠ పురాణ పాఠకులు, శ్రోతలు కూడా విగత పాపులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక కథను వినిపిస్తాను, విను. కళింగ దేశీయుడైన మందరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యావందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలిపని చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత, సర్వసాముద్రికాది శుభలక్షణ సంపన్న సుశీల అనే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని యందు అనురాగమే తప్ప ద్వేషము లేనిదై ఉండేది. కొన్నాళ్ల తర్వాత కూలితో జీవించడం కష్టమని భావించిన మందరుడు దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనాన్ని అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకునిపోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారి కాసి మందరుడు బాటసారి అయిన ఒక బ్రాహ్మణుడిని పట్టుకుని మర్రి చెట్టుకి కట్టేసి ఆ బాపని ద్రవ్యాన్నంతటినీ అపహరించేశాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకున్న మందరుణ్ణి, దోచుకోబడిన బ్రాహ్మణుడిని ఇద్దరినీ చంపేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకి పోబోయాడు. కాని అదే సమయానికి అక్కడ నరవాసాన్ని పసిగట్టిన చేరువ గుహలోని పులి జగడంలో ఖడ్గంతోనూ కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధంగా మరణించిన విప్ర, మంధర, పులి కిరాతకుల జీవులు 4 యమలోకాన్ని చేరి కాలసూత్రమనే నరకాన్ని పొందారు. యమకింకరులు ఆ 4 పురుగులు, అమీధ్యముతో నిండి ఉన్న తప్త రక్తకూపంలో పడేశారు. ఇక భూలోకంలో భర్త మరణవార్త తెలియని మందరుని భార్య సుశీల నిత్యం భర్తృధ్యానాన్నే చేస్తూ ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యంతో జీవించసాగింది. ఒకనాడు నిత్యానంద నర్తనుడు అయిన ఒకానొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యార్థి అయి వెళ్ళి ఉన్నాడు, ఇంట లేడు, నేను ఏకాకినై ఆయన ధ్యానంలోనే కాలమును గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందుకా యతి, అమ్మా, ఆవేదన పడకు, ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినం. ఈరోజు సాయంకాలం నీ ఇంట పురాణ పఠనా శ్రవణాదులు ఏర్పాటు చేయి. అందుకుగాను ఒక దీపం చాలా అవసరం. దీపానికి తగినంత నూనె ఇరుగో. నీవు ఒత్తిని, ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు. సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టింది. ప్రత్తిని పరిశుభ్రపరిచి 2 ఒత్తుల్ని చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది. యతి ఆ దీపసహితముగా విష్ణువుని పూజించి మనశ్శుద్ధి కోసం పురాణ పఠనం ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇళ్లకు వెళ్లి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి నడుమ తాను కూడా ఏకాగ్రచిత్తయి ఆ పురాణాన్ని వింది. అనంతరం ఆమెకు శుభాశీస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవనం వలన క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి కాలధర్మాన్ని పొందింది. తక్షణమే విష్ణుదూతలు నందనవన సుందర మందారాది సుమాలతోనూ రత్నమౌక్తిక ప్రవాళాదులతోనూ నిర్మించిన మాలికాంబరాభరణాలంకృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళ్తున్న సుశీల మార్గమధ్యంలోని నరకంలో మరి 3 జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషదులను కోరింది. వారు, అమ్మా, నీ భర్త దొంగయై దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో పాటే మరొక బ్రాహ్మణుడు మిత్రదోహి, 3వవాడు కిరాతకుడు, ఇక 4వ జీవి ఒక పులి. ఆ పులి పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ద్వాదశి నాడు భక్షాభక్ష విచక్షణారహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకాన్ని పొంది పులిగా పుట్టి కిరాతకుని తోడి జగడంలో నరకాన్ని చేరాడు అని చెప్పారు. సుశీల ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్ళకా నరకం తప్పుతుందో చెప్పమని కోరగా వైష్ణవులు, కార్తీక మాసంలో నీచేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారపోయడం వల్ల నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్లి ప్రజల్ని పిలిచిన పుణ్యాన్ని ధారపోయడం వలన మిత్రద్రోహి అయిన బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన 2 ఒత్తుల పుణ్యాన్ని చెరిసగంగా ధారపోయడం వలన కిరాత వ్యాఘ్రాలు నరకం నుంచి ముక్తిని పొందుతారు అని పలికారు. వాళ్ళు చెప్పినదే తడవుగా
సుశీల తన పుణ్యాలను వారికి ధారపోయడంతో ఆ నలుగురు నరకం నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తిపదానికి వెళ్లారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వలన హరిలోకాన్ని తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో అని చెప్పి వశిష్ఠుడు, ఓ రాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవార మహాత్యాన్ని విని ఉన్నావు. ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్నిస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, కార్తీక పౌర్ణిమ 1000 రెట్లు, శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనంగా ప్రసాదిస్తాయి. మోహం చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి బ్రాహ్మణ యుక్తులై పారాయణ చేసేవాళ్లు సాయుజ్య మోక్షాన్ని పొందుతారు. ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీరసముద్రం నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానాన్ని చేస్తారో వాళ్ళు ఇహంలో భోగాను సేవనాన్ని, పరంలో భోగి శయనామ సేవాన్ని పొందుతారు. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు, బంగారు కొమ్మలతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. ఈరోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారన్నంలో ఎటువంటి వివాదమూ లేదు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసీ వృక్షాన్ని దక్షిణా సమేతంగా దానం చేస్తారో వాళ్లు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు. ఇందుకు నిదర్శనంగా ఒక గాథను చెబుతాను, విను. పూర్వం గోదావరి తీరంలో దురాచారవంతుడు, పరమ పిసినిగుట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. దానధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనాన్ని పోగు చేసేవాడు. ఎవరికీ మాట సాయమైనా చేసేవాడు కాదు. నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పిసినిగొట్టు ధనాన్ని వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు. ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్లి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు. అందుకు బ్రాహ్మణుడు, రుణదాత, నేను నీ బాకీ ఎగవేసేవాణ్ణి కాదు. యో జీవతి రుణీ నిత్యం నియమం కల్పమశ్నుతే పశ్చాత్పశ్యతుతో భూత్వా తత్సర్వం ప్రదితాస్యతి. ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతురూపంగా జన్మించి ఆ రుణాన్ని చెల్లబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణం చెల్లుపెడతాను అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన లుబ్ధుడు, నీ కబుర్లు చాలు, నీ బాకీ వసూలు కోసం సమయం నాకు లేదు, మర్యాదగా ఇప్పుడే ఇయ్యి లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అని ఆ పిసినారి బ్రాహ్మణుడిని జుట్టు పట్టుకుని లాగి నేలకు పడదోసి కాలితో తన్ని అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక వేటు పెట్టాడు. ఆ కోమటి కొట్టిన కత్తిదెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. కోమటి హత్యా నేరానికి రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితంగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంతకాలం గుట్టుగా ఉండి మృతి చెందాడు. యమకింకరులు ఆ జీవుణ్ణి నరకానికి తీసుకుపోయారు. జనక భూపతి, రురువులనే మృగాల చేత, వాటి శృంగాల చేత పీడింపజేసే ఒకానొక యాతననే రౌరవం అంటారు. ఈ కోమటిని ఆ రౌరవమనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు. ఇక ఈ భూలోకంలో ఆ లుబ్ధవైశ్యుని కుమారుడైన ధర్మవీరుడు మహాదాత, పరోపకారి అయి ప్రజాశ్రేయస్సుకై చెరువులు, నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, వంతెనలు కట్టించి, పేదలకు వివాహోపనయనాదులు చేయిస్తూ, యజ్ఞయాగాది క్రతువులను, క్షుత్పీడితులకు తరతమ భేదరహితంగా అన్నదానాలను చేస్తూ ధర్మాత్ముడుగా పేరు పొందాడు. ఒకనాడు ఈ ధర్మవీరుడు విష్ణుపూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి వచ్చాడు. ముంగిలికి వచ్చిన మునిరాజు నారదుణ్ణి చూసి ధర్మవీరుడు ఆయన్ని పూజించి, నారదా, నన్నేం చేయమంటావో ఆజ్ఞాపించు అని వేడుకున్నాడు. అందుకు సంతసించిన నారదముని చిరునవ్వు ముఖం కలవాడై, ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశిన ప్రాతస్నాతులై సాలగ్రామ దానాన్ని చేసేవారు దరిద్రులు కాని, ధనికులు కాని, యతులు కాని, వానప్రస్థులు కాని, బ్రాహ్మణులు కాని, క్షత్రియులు కాని, వైశ్యులు కాని, శూద్రులు, స్త్రీలే కాని వాళ్ళెవ్వరైనా సరే జన్మ జన్మాంతర కృతపాపాలను దహింపచేసుకున్న వాళ్లే అవుతారు. నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాట్లు పడుతున్నాడు.
అతనికి నరకబాధ విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానాన్ని చెయ్యి అన్నాడు. ధర్మవీరుడు, మునీంద్ర, నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను. వాటి వల్ల పోని నరకయాతన కేవలం సాలగ్రామమనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా? ఆ సాలగ్రామం తినడానికా పనికిరాదు, అలంకారానికా నవరత్నాల్లోంది కాదు. పనికిరాని దాన్ని నేనెందుకు దానం చెయ్యాలి? చెయ్యను అన్నాడు. నారదుడు ఎంత అనునయంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు. నారదుడు అంతర్హితుడైపోయాడు. కొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటల్ని పాటించని పాపానికి సాలగ్రామ దానం చేయకపోవడం వలన నరకాగతుడై అనంతరం 3 మారులు పులిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఆబోతుగాను, 10 పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది. పునః 11వ జన్మలో ఒక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది. పురాకర్మ వలన పెండ్లి కుమారుడు అనతి కాలంలోనే మరణించడంతో కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురి పురాకర్మను కథ పాప ఫలాన్ని తెలుసుకున్నవాడై కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా కూతురితో జన్మ జన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫల వ్యాప్తి వలన మరణించిన పెళ్లికొడుకు పునర్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇహజీవితాన్ని ధర్మ కామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గాన్ని చేరి పుణ్యఫలానుభవ వ్యాప్తులయ్యారు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వ సాలగ్రామ దానపుణ్య విశేషం వలన జ్ఞాని అయి ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారం పర్వదినాల్లో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలంగా మోక్షప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యం వలన రౌరవగతుడైన ఇతని తండ్రి కూడా నరకం నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి మహారాజా, ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానాన్ని చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తం. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే 6వ రోజు పారాయణం సమాప్తం.